ఈ సూర్య న్యూస్ ప్రేక్షకులకు నమస్కారములు. ఇవాళ శ్రీ పొన్నగంటి సాయికృష్ణ గారు ప్రముఖ కార్టూనిస్ట్ స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. ఆయన తహసీల్దార్ గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన ఇప్పటి వరకు 8,000కు పైచిలుకు కార్టూన్లను గీసున్నారు. 1984 నుండి ఆయన ఈ రంగంలో ఉన్నారు. సాయికృష్ణ గారు స్టూడియోకు సాదర ఆహ్వానం సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. మా ప్రేక్షకులకి మొదటగా మీ పరిచయము, మీ కుటుంబము, మేడం పిల్లల గురించి చెప్తారా? నా పేరు పొన్నగంటి సాయికృష్ణ. నేను వెల్లూరు జిల్లా చిన్నపడుగుపాడు కోవూరు తాలూకాలో చేరిన చిన్నపడుగుపాడులో జన్మించాను. మా తల్లిదండ్రులు అన్నపూర్ణ, కృష్ణమూర్తి గారు. నేను 1984 నుంచి కార్టూన్ వేస్తున్నాను. నాకు భార్య శైలజ, ఒక కుమార్తె అనూహ్య సాహితి ఉన్నారు. నేను 1984 నుంచి కార్టూన్ రంగంలో ఉన్నాను. సార్, చాలా కళలు ఉన్నాయి, చాలా రంగాల్లో. ఇప్పుడు కథ, కవిత అంటే ఎక్కువ మంది ఉంటారు, దాని వైపు ఎక్కువ మంది ఆకర్షితులవుతారు. కానీ కార్టూన్ అనేది ఒక ప్రత్యేకమైన రంగం. మీరు దీని పట్ల ఆకర్షితులు అవ్వడానికి ఏదైనా ప్రముఖ కారణం? తప్పకుండా మేడం. ఒక పత్రికా రంగంలో చూస్తే కథలు, కవితలు, సీరియల్స్ ఇలా చాలా అంశాలు ఉంటాయి. కానీ తక్కువ టైంలో చూసి ఎంజాయ్ చేయగలిగేది కార్టూన్ అని నాకు చిన్నప్పటి నుంచి నమ్మకము. నేను నా 6-7 తరగతుల నుంచి లైబ్రరీకి వెళ్ళినప్పుడు యువ, స్వాతి అలాంటి పత్రికలు చూసినప్పుడు దాని లోపల ఆ పేపర్ చిక్కుతున్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు మాట్లాడుకుంటాయి. ఆ మాటల్లోంచి నవ్వు వస్తుంది. అది కూడా చిన్న ఫ్రేమ్. నేను కథ మొత్తం చదవనవసరం లేదు, కవిత మొత్తం చదవలేకుండానే ఈ చిన్న అంశంలో నన్ను నవ్వు తెప్పిస్తుంది. చిన్నప్పటి నుంచి నవ్వు అంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో నవ్వు పుట్టడానికి, ఆది మానవుడు నవ్వు నేర్చుకోవడానికి 400 ఏళ్ళు పట్టింది. అట్టాటి నవ్వుని ఒక క్షణంలో మనకి ఇస్తుందంటే ఇది చాలా మంచి అంశం అని చెప్పి తెలిసి దాని మీద ఆకర్షితులయ్యాను. నేను వాలి గారు, చంద్ర గారు, ఆ విధంగానే జయదేవ్ గారు, బాపు గారు, వీళ్ళ కార్టూన్ చూస్తే, ఆ బొమ్మలు చూస్తే చాలా ఆర్ట్తో మింగిల్ అయ్యి కామెడీ మిక్స్ అయ్యి చాలా నన్ను ఆకర్షితం చేసింది. కాబట్టి ఈ రంగాన్ని నేను ఎంచుకున్నాను. సార్, మొదటగా మీరు ఏ కార్టూన్, ఏ అంశం మీద గీశారు, ఎప్పుడు గీశారు సార్? నేను 1984లో నా మొదటి కార్టూన్, నేను 10వ తరగతి చదువుతున్న వయసు, ఆ టైం నుంచి వేశాను. చాలా ఎర్లీ వేశాను మేడం. అది కూడా జయదేవ్ గారి ఇంప్రెషన్. మా ఇంట్లో మా బ్రదర్ సాయిరామ్ గారు ఉండేవాళ్ళు. ఆయన కూడా కార్టూనిస్ట్. ఆయన 1970 నుంచి కార్టూన్స్ వేసేవాడు. ఇప్పుడు మానేస్తున్నారు. ఆయన కార్టూన్లు చూడడము, ఆయన వేస్తున్న శైలి చూడడము, ఆయన గురువు గారు, ఆయన జయదేవ్ గారు అని ప్రొఫెసర్ గారు మద్రాస్ లో ఉండేవాళ్ళు. ఆయన సూచనలు అవి అన్ని మా బ్రదర్కి ఇస్తున్నప్పుడు అవి నేను గ్రహించేవాడిని. అలా నేను వేస్తూ 1984లో విజయ మాస్ పత్రికలో మొదటి కార్టూన్ నాది అచ్చయింది. మొదటి కార్టూన్ మొదటి అటెంప్ట్ అచ్చయింది. థ్యాంక్ యూ మ్యామ్. అయితే దాని లోపల నేను ఎంచుకున్న కార్టూన్ ఏంటంటే మట్టి బుర్ర. అంటే మేము చదువుతున్న వయసులో పిల్లల్ని టీచర్ కానీ తల్లిదండ్రులు మట్టి బుర్ర ఉన్నట్టుంది అనేవాళ్ళు. ఆ మట్టి బుర్ర వానలో తడిస్తే మొలకలు ఎత్తుతాయి అని చెప్పి ఆ అంశం ఎంచుకున్నాను. దాంట్లోంచి హాస్యాన్ని తీసుకున్నాను. అంటే ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్నాను కాబట్టి అలా వచ్చింది. అది ఫస్ట్ కార్టూన్ పబ్లిష్ అయింది. దానికి జయదేవ్ గారు నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ఆయన ఇప్పుడు కూడా ఆయన లైన్ అంటే ఇష్టపడతాను. ఆయన ఇప్పుడు కూడా సలహాలు ఇస్తారు. వారిని ఎప్పుడు ఆయన కృతజ్ఞుడిగా ఉంటాను నేను. అంటే మీరు ఒకసారి గీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి అట్లా చూపిస్తూ ఉంటారా? ఈ కార్టూన్ బాగుందా, దాని మీద మళ్ళా డిస్కషన్స్ కానీ అలా జరుగుతుంది? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే మనము ఇంట్లోనే ఆ బొమ్మలు వేయడం, తయారు చేస్తాము. ఫ్యామిలీ మెంబర్స్ మీదనే డిపెండ్ అవుతాము. తల్లి వంట పనుల్లో ఉంటారు, ఫాదరు ఆఫీస్ పనులు, బయట పనులు ఉంటారు.
మా బ్రదర్కి చూపించేవాళ్ళం. ఉమ్, ఉమ్. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నా వైఫ్ కి చూపించడం మొదలు పెట్టాను. Great, sir. ఎందుకు అలా చేయడం వచ్చానంటే ఆమె సాధారణ గృహిణి. ఆమెకి అర్థమైంది బయట ప్రపంచానికి బాగా అర్థం కాగలదు అనే ఒక బేసిక్ పాయింట్ మీద అలా తీసుకున్నానండి. అంటే ఆమెకు అర్థమైంది అనుకోండి, మేజర్ ఆఫ్ ది పాఠకులకు అర్థమవుతుంది అనే ఉద్దేశం. తర్వాత ఆమె రాను రాను ఆ లైన్ లోకి వచ్చేసారు. మనం చూస్తూ ప్రాక్టీస్ అయిపోతాం కాబట్టి ఆమె ఐడియాస్ కి మోడిఫికేషన్ చెప్పడం మొదలు పెట్టింది నాకు. Okay. అది కూడా నాకు ప్రోత్సాహం, ఇంట్లో నుంచి నాకు ప్రోత్సాహం ఉందండి. ఆ, వీళ్ళు కాకుండా ఇంకెవరికైనా మీరు మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తుంటారు? అంటే రాను ఏమైతుందంటే నాకు ఫ్రెండ్స్, కార్టూనిస్ట్లోని ఫ్రెండ్స్ తయారవుతారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, వాట్సాప్ వచ్చింది కాబట్టి సెకండ్లలో మనం వేసిన కార్టూన్ అవతలకి వెళ్ళడం, అవతలకి రావడం జరిగింది. అయితే నమ్మకస్తుల మధ్యలోనే జరుగుతుంది. అంతేలేండి సార్, ఐడియా క్యాప్చర్ క్యాప్చర్ అవడం అవుతుంది. దట్టు బయట పబ్లిష్ కాకముందే అది బయటకు వెళ్ళింది అనుకోండి, దాని వ్యాలిడిటీ పోతుంది. సో అందుకోసం ఏం చేస్తాను, నాకు మిత్రులు రామ్ శేషు గారు అట, బివిఎస్ ప్రసాద్, అలా నాకు మిత్రులు వచ్చారు, చాలా మంచి వ్యక్తులు. అంటే వాళ్ళు నేర్చుకున్నది నాకు చెప్తారు, నేను తెలుసుకున్నది వాళ్ళకి చెప్తారు. మంచి విమర్శకులు కూడా ఇలా వేయాలి, ఇది ఒక కార్టూన్, ఇదిగోండి దీంట్లో ఈ నెగటివ్ పాయింట్ ఇలా చెప్పుకోవడం వల్ల ఒక వాల్యుబుల్ ఐడియా బయటికి వెళ్తుంది. అందుకని నాకు రామ్ శేషు గారికి, బివిఎస్ ప్రసాద్ గారికి నేను నా కార్టూన్ ని ఫస్ట్ పంపించుకొని చూస్తాను అన్నమాట. వాళ్ళు సలహాలు ఇస్తారు, లేదంటే బాగుందని ప్రోత్సహిస్తారు. అలా చూపించుకొని పబ్లిష్ కాకముందు వాళ్ళతోటి ఎక్స్చేంజ్ చెప్తానండి. అంటే ఈ కార్టూన్లు గీయడానికి ముఖ్యంగా రంగులు, స్పెసిఫిక్ పెన్స్ కానీ అట్లా సాధనాలు ఏమైనా ప్రత్యేకించి ఉంటాయి సార్? ఉన్నాయి మేడం. యాక్చువల్లీ పాత రోజుల్లో ప్రెస్ లో ప్రింట్ అవ్వడానికి బ్లాక్ మేకింగ్ సిస్టమ్ ఉండేదండి. బ్లాక్ లో ఉండేది అనమాట. అంతా సీసంతోనో అదొక మెటల్ మీద ప్రతిదీ తయారయ్యి వచ్చేది అనమాట. కార్టూన్ కి 60 రూపాయలు ఖర్చు అయితే 10 రూపాయలు కార్టూనిస్ట్ కి డబ్బులు ఇచ్చేవాళ్ళు. 50 రూపాయలు బ్లాక్ మేకింగ్ తయారయ్యి పాత రోజుల్లో. కాబట్టి మనం కార్టూన్ ఇండియన్ ఇంక్ తో వేయాల్సి వచ్చేది. ఫస్ట్ లో సీనియర్స్ అంతా కుంచెలు, ప్రక్కిలు అనే వాటిని వాడేవాళ్ళు. మా ఎరా వచ్చేసరికి కొద్దిగా పెన్స్ వచ్చాయండి, టెక్నికల్ పెన్స్ వచ్చాయి. ఫస్ట్ లో మేము ఇండియన్ ఇంక్ తో, ప్రక్కిలతో కష్టపడ్డాము, అంత బాగా రాలేదు. అది ఎక్కువసేపు ఉండదు, ఒక 10 minutes లోనే మనం ఇంకింగ్ చేసుకోవాలి, లేకపోతే డ్రై అయిపోద్ది ఇంక్. ఇప్పుడు వస్తున్న టెక్నికల్ ఇంకులు, జపనీస్ వాళ్ళు టెక్నికల్ పెన్స్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ పర్పస్ కోసం, ఇంజనీరింగ్ డ్రాయింగ్ కోసము ఆ పెన్స్ రిలీజ్ చేశారు. అవి కార్టూనిస్టులు అడాప్ట్ చేసుకుని వాటితో వేయడం. దాంతో మీకు 1/2 hour అయినా కానీ ఏం కాదండి, ఇంక్ డ్రై కాదు. దాంతో లైన్స్ బాగా రావడము, దానికి షేప్స్ కూడా వచ్చాయండి, కొక్కిల్ షేప్లు అన్నీ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏమైపోయిందంటే రాను కలర్స్ అవి వచ్చాయండి. కలర్స్ వేయడం మొదలు పెట్టాము. అవి కూడా ఫారిన్ నుంచి చాలా కలర్స్ వస్తాయి. వాటిల్లో స్టెడ్లర్ పెన్సిల్స్ అని వస్తాయి. వాటిని ఫస్ట్ అప్లై చేసి తర్వాత వెట్ చేసుకుని దానిలో రంగుని పులుముకోవడం జరుగుతుంది. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. మంచిగా ఉన్నాయండి. ఇప్పుడు రాను ప్రతి నెట్ పైకి ఎక్కడము ఎలా ఫ్లెక్సిబుల్ అవుతా వచ్చిందో ఇప్పుడు కార్టూన్ చాలా అందంగా తయారైంది. పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ చూసేవాళ్ళు, ఇప్పుడు కలర్ చూస్తున్నారు. ఈ కలర్ వల్ల సోషల్ మీడియాలోకి బాగా స్ప్రెడ్ అవుతా ఉంది, అట్రాక్టివ్ గా ఉంది. దానికి రెస్పాండ్ అవడం మొదలు పెట్టింది. సోషల్ మీడియా వల్ల కూడా ఒక చిన్న ఇబ్బంది ఒకటి వచ్చిందండి. ఏమైతుందంటే పాత రోజుల్లో ఎడిటర్ స్క్రీన్ చేసేవాడు, మంచి కార్టూన్ మాత్రమే బయటకు వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, అతనికి వచ్చిన ఐడియా వేసేస్తున్నాడు. అది సమాజం మీద పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా చూడకుండా అది బయట వచ్చేస్తుంది. కొంతమంది అబ్యూస్ కూడా వేస్తారు. మేమైతే మా నెల్లూరు నుంచి చాలా మంది వేస్తాము. అందరూ పర్టికులర్ గా ప్రిన్సిపల్ వేస్తామండి. అబ్యూస్ చేయడము, కుంటి వికలాంగుల్ని చేయడం ఉంటాయి, అవి వెయ్యము. కొంతమంది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి స్క్రీనింగ్ లేనందువల్ల వాళ్ళు చేసేస్తారు. ఇట్లా స్పెసిఫిక్ ఈ
డైమెన్షన్స్ లోనే గీయాలని ఉంటుందా సార్? మీరు పంపించేటప్పుడు, పత్రికకు పంపించేటప్పుడు అవును మేడం. ఈ సైజ్ లో గీయాలి. అవును మేడం. దానికి ఇప్పుడు కొన్ని కొన్ని డైమెన్షన్స్ అంటే జనరల్‌గా కాటన్స్ పొడవు, వెడల్పుల మధ్యలో అవాయిడ్ అయి ఉంటుంది. ఎక్కువ కాటన్స్ 2:3 నిష్పత్తిలో ఉంటుంది మేడం. 2 ఎత్తు, 3 పొడవుతో ఉంటది. 6x4 ఇంచెస్ స్టాండర్డ్ డైమెన్షన్ ఒకటి పెట్టుకున్నారు. దాని ప్రకారం వేసేవాడు. ఇప్పుడు మామూలు పేపర్‌లో పాకెట్ కాటన్ వస్తుంది. అప్పుడు అది నిలువుకుంటుంది అనమాట. 2:3 నిలువులు, అడ్డములు మారుతాయి అన్నమాట. పాకెట్ కాటన్ నిలువుకి వస్తుంది. సో మాకు 6x4 స్టాండర్డ్ డైమెన్షన్. ఇప్పుడు A4లో వేస్తాము అందరూ A4, ఎందుకంటే ఏ సైజ్కి ఎన్లార్జ్ అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉండడం. డిజిటల్ మీడియా వచ్చేసింది. దీని వల్ల ఉపయోగం ఉందా సార్? డిజిటల్ మీడియాలో బొమ్మ వేయటం కానీ వేరే వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతుంటుంది. వేరే వాళ్ళకి వెళ్తుంది మేడం. అంటే డిజిటల్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి మేడం. అంతకుముందు పేపర్ మీద క్రక్విల్ పెన్ తో, ఇండియన్ ఇంక్ తో వేస్తా వచ్చారు. ఇప్పుడు డిజిటల్ ప్యాడ్స్ వచ్చాయి. వేరే ఇది ఈజీగా అనిపిస్తుందా సార్ మీకు డిజిటల్ అనేది? అంటే రెండిట్లో రెండు ఉన్నాయి మేడం. అంటే దాంట్లో అడ్వాంటేజ్ ఉంది, దీంట్లో అడ్వాంటేజ్ ఉంది. దాంట్లో ఏమైతుందంటే మనము పెన్సిల్ తో ఫస్ట్ వేసుకుని ఇంక్ చేస్తాము. తర్వాత మన దాని మీద పేపర్ మీద చిన్నప్పటి నుంచి మనం దాదాపు జన్మించిన తర్వాత 6-7 ఏళ్ళ తర్వాత నుంచి రాయడం మొదలు పెడతాము. పేపర్ మీద డిపెండ్ అవుతాము. సో 20 ఏళ్ళు వచ్చేసరికి దాని మీద గ్రిప్ వస్తుంది. పేపర్ మీద రాయడం మీద గ్రిప్ ఉంటుంది. దాని మీద ఎక్కిపోయి వేస్తా ఉండేవాళ్ళము. సడన్ గా ఈ పెన్ అంటే డిజిటల్ మీడియాలోకి వచ్చి ప్యాడ్ మీద కొద్దిగా టఫ్ అయింది. దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మేడం. అంటే ఒక లైన్ తప్పుబడింది, వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ పేపర్ మీద దాన్ని చేయలేము. మళ్ళీ అది వేస్ట్ అయ్యింది, మళ్ళీ గీయాల్సి వస్తుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఉంది. దాంట్లో డిసడ్వాంటేజ్ అనేది ఏంటంటే మళ్ళీ గీయలేము, చెడిపోయింది మళ్ళీ గీయలేము, మళ్ళీ తర్వాత ఇంకో పేపర్ తీసుకోవాలి. దీంట్లో అలా లేదు. ఇప్పుడు చాలా మంది వరకు డిజిటల్ లోకి వచ్చేసారు. మాకు నెల్లూరుకి డిజిటల్ ని పరిచయం చేసింది రామశేషి గారు. అదే బివిఎస్ ప్రసాద్ గారు దాంట్లో చూసిపోతా ఉంటారు. మీ కలర్స్ చూసాను నేను చాలా కాటన్స్ లో. ఎక్కువ లైట్ కలర్స్, లైట్ బ్లూ ఎక్కువ వాడుతూ ఉన్నారు. మీకు ఇష్టమైన కలర్ లాగా? అవును మేడం. నాకు మన భూమిని పైనుంచి చూసినప్పుడు గ్రీన్ అండ్ బ్లూ మీద బ్లూ చాలా ఇష్టం మేడం. నాకు లైట్ బ్లూ ఇష్టం. బ్లూ లో అప్పుడు ప్లెజెంట్ గా అనిపిస్తుంది సార్. మనం ఆకాశం చూసినా, సముద్రాన్ని చూసినా చాలా వైడ్ రేంజ్ ఉంటుంది. ఆకాశం వైడ్ రేంజ్, సముద్రం వైడ్ రేంజ్, అవన్నీ కూడా లైట్ బ్లూ ఉంటాయి మేడం. అందుకోసం లైట్ బ్లూ ఇష్టం. నేను ఇష్టపడేది గ్రీన్, మనం పచ్చదనం ఇష్టము. అది కూడా పీకాక్ గ్రీన్ అంటే బాగా ఇష్టం. పీకాక్ గ్రీన్ మీద మళ్ళీ ఇంకా డార్క్ గ్రీన్ వేసుకుంటాను తర్వాత. అప్పుడు నాకు నా కార్టూన్స్ లో ఆ రెండు కలర్స్ దాదాపు ఆరెంజ్, రెడ్ తక్కువ. ఈ కాంబినేషన్ ఉంటుంది మేడం. అంటే వీటితో నేను మొత్తం గీలేను, కాకపోతే ఆ 4 కలర్స్ కొద్దిగా అన్నిట్లో ఉంటాయి మేడం. క్యాప్షన్ లెస్ కార్టూన్స్ ఉన్నాయి కదా సార్, మీరు ఏది ఎక్కువ ఇష్టపడతారు? క్యాప్షన్ ఉంటే మీకు బలం అనిపిస్తుందా? క్యాప్షన్ లెస్ అనేది ఎక్కువ ఇంకా బాగా బలంగా వెళ్తుంది అనుకుంటారా? మేడం దీని గురించి మాట్లాడాలంటే కార్టూన్ ని 4 డివిజన్లు చేశారు మేడం. ఫస్ట్ అంటే ఇంటర్నేషనల్ కార్టూన్ అంటే అసలు సంజ్ఞలతోటే, అసలు బొమ్మతోటే నవ్విచ్చేది అనమాట. ఆ కార్టూన్ వాల్యూ వరల్డ్ మొత్తం ఉంటుంది. బొమ్మ లేకుండా మీ అక్షరం రాశారు అనుకోండి, తెలుగు అక్షరం రాస్తారు, లేదంటే ఇంగ్లీష్ అక్షరం రాస్తారు. నాన్ ఇంగ్లీష్, నాన్ తెలుగు ఏరియాలో ఆ కార్టూన్ పని చేయదు. అందుకోసం ఆప్షన్ లెస్ కార్టూన్ కి ఫస్ట్ రేంజ్ ఇచ్చారు. రెండో కార్టూన్ కి తక్కువ ఉంటుంది, యూ ఈడియట్, దట్స్ గుడ్. అట్లా చిన్న పదం అనుకోండి, ఆ పదాన్ని దాదాపు ఇంగ్లీష్ యూనివర్సల్ లాంగ్వేజ్ అయ్యింది కాబట్టి కొద్దిగా చిన్న షార్ట్ అండ్ క్యాప్షన్ ఉండేది ఉండదు. మూడోది ఒక క్యాప్షన్ తోటి అర్థమయ్యేది. నాలుగోది 2 బొమ్మలు మాట్లాడుకుంటారు, అది మేడం. అట్లా 4 రేంజ్లు చేశారు. మనకి ఏమంటే ఏంటంటే యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి నేను క్యాప్షన్ లెస్ కార్టూన్ చాలా వేశాను.
సార్. అంటే నేను ఫారిన్ కూడా ట్రై చేశాను. 2006 అప్పటి నుంచి నావి ఫారిన్ లో కూడా వచ్చాయి. సార్. నాది టాబ్రిడ్జ్ కాటన్స్, ఇరాన్ కాటన్, లెంగ్ అని చైనా వాళ్ళది. నేను ఇచ్చిన కాటన్ వాటిల్లో నేను 2004లో ఒక పుచ్చబద్ద అని తీసి పడేసి ఉండే ఒక పార్క్ పక్కన 2 ఈగలు అటు ఇటు చేరి చెక్క ఉయ్యాలలాగా ఆడుకుంటుంటాయి మేడం. అది నేను రియల్ లైఫ్ లో చూసి ఇంప్రెస్ అయ్యి వేశాను మేడం. మా కలెక్టరేట్ బయట వచ్చుంటే అక్కడ ఒక పార్క్ ఉంది మేడం. ఆ పార్క్ బయట పుచ్చబద్ద తినేసి సగం వదిలేసి పడేసి పోయినారు. ఈగలు మూసిరున్నాయి. సో ఈ ఈగలు ఒక సైడ్ ఎక్కువ చేరితే అటు ఇటు ఊగుతుందేమో దీన్ని అన్న ఐడియా వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ కాటన్ వేసాను. అది నవ్యాలో 2004లో పబ్లిష్ అయింది. అదే వాళ్ళు బెల్జియంలో ఒక పెద్ద కాంపిటీషన్ పెట్టినప్పుడు పోర్చుగల్ చెందిన ఒక కాటనిస్ట్ అదే కాటన్ వేస్తే €3,000 ప్రైజ్ వచ్చింది. సో నేను ఆ ఆర్గనైజర్స్ కి రాశాను, నేను ఈ విధంగా వేసానంటే వాళ్ళు ఏం చేశారంటే అతనికి డిస్కార్డ్ చేశారు, ఫస్ట్ ప్రైజ్ డిస్కార్డ్ చేశారు. అప్పుడు నా తప్పు తెలుసుకున్నాను మేడం. అంటే నేను ఎక్కడో, అతను పోర్చుగల్లో ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. టైం ల్యాప్ కూడా చాలా ఎక్కువ. నేను 2004లో వేస్తే అతను 2012లో వేశాడు. అతను డెఫినెట్ గా నన్ను చూసి వేయలేదు. అందరికీ ఐడియాస్ వస్తాయి, ఆ తప్పు మళ్ళీ చేయలేదు మేడం. అంటే పోలిన ఐడియాలు వస్తాయి కాబట్టి చేయలేదు. కాకపోతే గర్వం ఫీల్ అయ్యాను. యూనిక్ ఐడియా వచ్చింది మేడం. నేను మనకి ఇచ్చిన వాటిల్లో కూడా అది రెఫరల్ ఇచ్చున్నాను మేడం. ఒక కార్టూన్ చూడగానే మనకి వ్యంగ్య ధోరణిలో వెళ్తూ ఉంటుంది, ఒకటి హాస్య ధోరణిలో వెళ్తుంది, ఎక్కువ భాగం మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా ఉంటాయి. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? నేను ఇప్పుడు యాక్చువల్గా మెసేజ్ ఓరియంటెడ్ అనేది ఒక నిజమైన చురక కొరడ లాంటిది. ఒక తప్పు దారిలో వెళ్తున్న దాన్ని ఒక హాస్యము బేస్ గా తీసుకెళ్లి ఒక క్రమశిక్షణకు ఒక చురక వేయడం. ఈ తప్పు దారిపోతుంది అని దానికి మంచి మార్కులు వేయాలి. ఫస్ట్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ కార్టూన్ కి ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి. మెసేజ్ ఇస్తూ నవ్వించడం అనేది, వ్యంగ్యంగా చెప్పడం అనేది కష్టమైన పని. సరిదిద్దడు. ఒక టీచర్ పోస్ట్ చేశాడు, ఒక టీచర్ లాగా బిహేవ్ చేశాడు. సామాజిక బాధ్యత. నేను వేస్తున్న ఇవన్నీ కూడా హాస్యం బేస్ గా ఉంటాయి మేడం. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి హాస్యం, కష్టముని మర్చిపోవడానికి నవ్వు బాగా పనిచేస్తుంది కాబట్టి, సో ఈ లైఫ్ లో హాస్యానికి ఫస్ట్ బేస్ ఇచ్చాను మేడం. నాలో మెసేజ్ ఓరియంటెడ్ చాలా తక్కువ ఉంటుంది నేను వేసిన వాటిలో. అంటే నేను ఆ యాంగిల్ లో వేయలేదు. దట్టు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నందువల్ల రాజకీయం కానీ ఇట్లాంటి కాంట్రవర్సీ వెళ్ళలేదు. అయితే మెసేజ్ ఓరియంటెడ్ కార్టూన్ మాత్రం ఎప్పుడు నెంబర్ 1 గా ఉంటుంది. మీరు కార్టూన్ గీసాక చివరిన ఒక సంతకం పెడుతున్నారు కదా, అది చాలా యూనిక్ గా ఉంది సార్. దాని గురించి చెప్తారా? మేడం, నేను కార్టూన్ వేయడానికి మొదలు పెట్టినప్పుడు సిగ్నేచర్ ప్రతి వాళ్ళది పాత రోజుల నుంచి బాపు గారు, ఆయన పేరు కాకుండా ఆయన షార్ట్ అని పేరు పెట్టుకున్న బాపు అని పెట్టుకున్నారు. అలా పెట్టుకున్నప్పుడు నేను కూడా ఒక సిగ్నేచర్ యూనిక్ గా ఉండేటట్టు అనుకుని సా అనే తెలుగు అక్షరము, ఈ అనే ఇంగ్లీష్ అక్షరము, సాయి వచ్చేటట్టు పెట్టుకొని ఒక కార్టూన్ మా గురువు గారు జయదేవ్ గారు విజయ మాస్ పత్రికలో ఎంకరేజ్ చేస్తూ అభ్యుదయ కార్టూనిస్టులకి పంపించేటప్పుడు ఏం జరిగిందంటే ఆయన సజెస్ట్ చేయడు, సాయితో ఆగిపోయావు, కృష్ణ రిప్రజెంటేటివ్ పిల్లలు గ్రోవి పెట్టు, ఆయన పెట్టి చెప్పాడు. సా ఈ ఇంగ్లీషు, అలానే పిల్లలు గ్రోవి కృష్ణాని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అది చేయమన్నాడు. అలా చేశాను మేడం. ఒకటి రెండు మాత్రం మామూలుగా అయ్యాయి. తర్వాత నుంచి ఇది చేశాను, ఇలానే వేస్తూ వచ్చాము. మీకు యావరేజ్ గా ఒక కార్టూన్ గీయడానికి ఎంత టైం తీసుకుంటారు సార్? ఒక ఐడియా ఎట్లా ఫామ్ అవుతుంది, దాన్ని కార్టూన్ రూపంలో ఎలా పెడతారు, గీయడానికి ఎంత టైం పడుతుంది? మేము పరిశీలకులుగా ఉంటాం మేడం. ఎక్కడన్నా జనరల్ పబ్లిక్ లోకి వెళ్ళినా కానీ చుట్టూ పరిసరాల్లో ఏం జరుగుతుందో ఆ విషయాలు చూసుకుంటా ఉంటాం మేడం. ఎక్కడన్నా దాంట్లో కామెడీ ఇన్సర్ట్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఐడియాని గుర్తుపెట్టుకుంటాము, లేదంటే ఒక దగ్గర నోట్ చేసుకుంటాము. దాన్ని ఫ్రేమ్ చేసుకుంటాం మేడం. 2 ఫిగర్స్, ఒక సిచ్యువేషన్, ఒక జస్ట్ లైక్ ఒక సినిమా డైరెక్టర్ లాగా
ఒక ఫ్రేమ్ తయారు చేసుకొని ఏ పాత్రలు మాట్లాడుకుంటే కామెడీ అవుతుంది, ఉన్న అంశం వస్తుంది, జనాల్లోకి పబ్లిష్ అయితే ఇది బాగా వెళ్తుందా లేదా అని ఒక కాన్సెప్ట్ బేస్డ్ గా ఒక ఐడియాని క్రియేట్ చేసుకుంటాం. బొమ్మ వేసి ఒక కార్టూన్ ని ఫుల్ షేప్ తీసుకొచ్చి కలర్ వేయడానికి 1 hour పడుతుంది. కంటిన్యూస్ గా కూర్చోవాలి. కంటిన్యూస్ గా అంటే మేడం మనం దీని లోపల డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. పెన్సిల్ తో తీసుకుంటాం, తర్వాత ఇంక్ చేసుకుంటాము, తర్వాత కలర్ వేసుకుంటాం మేడం. పాత రోజుల్లో అది జరిగేది. ఇప్పుడు ఏమైతుందంటే ప్యాడ్ లో పెన్సిల్ అదే ఇస్తుంది, పేపర్ అదే ఉంటుంది అనమాట. మనకి ఇష్టం లేదనుకోండి జస్ట్ బ్యాక్ కొట్టామంటే వస్తుంది, కొద్దిగా టైం కవర్ అవుతుంది మేడం. ఇప్పుడు డిజిటల్ లో ఇంకేమైతుందంటే ఒక క్యారెక్టర్ ని ఎక్కడో ఒక వాడుకున్న క్యారెక్టర్ ఒక గుంపు బొమ్మ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక కార్టూన్ లో గుంపు అవసరం అనుకోండి, దీన్ని కట్ చేసి దాంట్లో పేస్ట్ చేస్తాం. ఆ విధంగా చేయడం వల్ల కార్టూనిస్ట్ కి చాలా టైం కలిసి వచ్చేటట్టు అవుతుంది. ఒక స్త్రీ బొమ్మ కావాలనుకుంటే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి కొంచెం మైనర్ చేంజెస్ చేసేసుకొని మళ్ళీ కలర్ అన్ని కూడా చేసుకోవచ్చు. దీనివల్ల డిజిటల్ ఇలా వచ్చింది మేడం. డిజిటల్ యాక్చువల్లీ ఒక కార్టూన్ యానిమేషన్ దాంట్లోంచి మాకు వచ్చింది, అంటే మేము దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాము. అది ఇంకా పెద్ద సోర్సెస్ యానిమేషన్ రంగం ఉందన్నమాట. దానికి పనిచేసే డిజిటల్ ని మేము వాడతాం. కార్టూన్ రంగం అనేది ఒక ప్రత్యేకమైన రంగం సార్. దీంట్లో మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏదైనా ఉన్నాయా? మేడం, ఇప్పుడు ఏమైతుందంటే కార్టూన్ గీసిన తర్వాత ఒక స్క్రీనింగ్, ఇందాక కూడా ఆ విషయం మాట్లాడాను, ఒక స్క్రీనింగ్ అవసరం ఉండేది మేడం. పాత రోజుల్లో బాగా నిష్ణాతులైన ఒక ఎడిటర్ ఉండేవాడు. ఆ ఎడిటర్ అతనికి జ్ఞానం ఉండేది. అంటే నేను ఒకవేళ జ్ఞానం తక్కువై బొమ్మ గీసిన, లేకపోతే అబ్యూస్ గా బొమ్మ గీసిన, దాన్ని అతను స్క్రీన్ చేసేసేవాడు. దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఇదిగో ఈ విధంగా ఏంటి అని సలహా ఇచ్చేవాళ్ళు కొంతమంది. పాత రోజుల్లో చాలా మంచి ఎడిటర్స్ ఉండేవాడు. ఇప్పుడు ఎడిటర్స్ లేరు కదా. పుస్తక ప్రపంచం కూడా తగ్గిపోయింది, కుచించిపోయింది. ఇప్పుడు చేతిలో పుస్తకం అంటే దాంట్లో బొమ్మలు చూస్తే 2 సార్లు, ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది. దీని వల్ల ఏమైతుందంటే మనకి ఈ మంచి కార్టూన్ వేయడానికి స్క్రీనింగ్ లేదు కాబట్టి వచ్చి ఎట్లంటే అలా వేసేస్తున్నారు. అప్పుడు మాకు పోటీ ఎదురొచ్చేస్తుంది. మంచి కార్టూన్ ని వందలాది చెత్త కార్టూన్లు డామినేట్ డంప్ అయిపోయి అసలు కార్టూన్ బయటకు రావట్లేదు. మేము ఒక మంచి కార్టూన్ వేసే లోపల 10 చెత్త కార్టూన్ వేసేస్తున్నాం బయట నుంచి. అప్పుడు వాటిల్లో ఇది మునిగిపోతా ఉంది. అది సవాల్. అంటే దాని స్క్రీనింగ్, ఎడిటర్ స్క్రీనింగ్ లేనందువల్ల ఇది అంటే మళ్ళీ వచ్చి మేము సెల్ఫ్ క్రమశిక్షణ లో డిసిప్లైన్ అయి ఉంటాం కాబట్టి మేము వికలాంగుల మీద వేయడం కానీ, సమాజం మీద, కులం మతాల మీద వేయడం కానీ, వర్గ పోరాటాలు, సమాజంలో ప్రభుత్వ వ్యతిరేకాలు, ఇవన్నీ కూడా మేము వేయము. అవి వేసినవి కొన్నిసార్లు వివాదాలకు దారితీస్తాయి కాబట్టి మేము క్రమశిక్షణతో. ఒకటి సార్, మనం వేసేది మనకి ఎప్పుడు మన బిడ్డ మనకు నచ్చుతుంది. వేరే వాళ్ళ అయి పడినప్పుడే అది ఎంత బాగుంది ఎంత బాగాలేదు అనేది వేరే వాళ్ళకే కరెక్ట్ గా తెలుసు. మనకి ఎప్పుడు మనం గీసింది ముద్దుగా ఉంటుంది, ఎవరి పిల్లలు మన బిడ్డ అంతే. మీ లాంగ్ జర్నీ సార్ ఇది. దీంట్లో చాలా అవార్డులే వచ్చుంటాయి మీకు. కొన్ని ముఖ్యమైన అవార్డుల గురించి చెప్తారు? నేను 80s లో హాస్యప్రియ అని చెప్పి కార్టూనిస్టులు అందరూ కలిసి ఒక పత్రిక నడుపుతా ఉన్నారు మేడం. వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే ఫారిన్ కార్టూన్స్ కి దగ్గరగా మన వాళ్ళ స్టాండర్డ్స్ పెంచాలని ఒక ఫారిన్ కార్టూన్ ని ఇండెక్స్ గా ఇచ్చి దానికి దగ్గరగా మన స్థానిక విషయం ఉండేటట్టుగా కార్టూన్ గేమ్ ఉన్నారు. దాన్ని పోటీ పెట్టారు. దూరపు కొండలు అనేది ఫారిన్ కార్టూన్ ఇస్తారు, దగ్గర కనుమలు అని చెప్పి మన బొమ్మ వేయాలి. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ న్యూజెర్సీలోని తెలుగు అకాడమీ వాళ్ళు, ఆంధ్ర జ్యోతి అనే పేపర్ వాళ్ళు ఒక 4 వారాల పాటు ఎవ్రీ వీక్ ప్రైజులు ఇచ్చేటట్టు కార్టూన్ పోటీలు పెట్టారు. దాంట్లో నేను 12 కార్టూన్లు పంపిస్తే 9 కార్టూన్లకు ప్రైజ్ వచ్చాయి. అది 1 month వరకు వచ్చాయి, ఎక్కువ ప్రైజ్ వచ్చాయి. తర్వాత నుంచి కంటిన్యూగా వచ్చాయి.
మాకు కార్టూనిస్టుల కోసంగా హాస్యానందం అనే ఒక పత్రిక అవును సార్. తలిసిటి రామారావు గారిని తొలి తెలుగు కార్టూనిస్ట్ పేరు మీద కార్టూన్ కాంటెస్ట్ పెడతా ఉంటారు. దాంట్లో వచ్చాయి మేడం, ప్రైజ్ వచ్చాయి, డిఫరెంట్ టైమ్స్ వచ్చాయి మేడం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 అవార్డ్స్ పైనే వచ్చింటాయి మేడం నాకు. ఈ మధ్య అవి ఎక్కువైంది, ఎందుకంటే పాత రోజుల్లో కాంపిటీషన్ తక్కువ ఉండేది మేడం. ఇప్పుడు కాంపిటీషన్స్ పెట్టడం మొదలు ఎక్కువైంది కాబట్టి ఆ ఎడిటర్ రాము గారు కానీ మళ్ళీ వచ్చి తలిసిటి రామారావు సంఘం ఒకటి మేడం, ఒక కమిటీ ఉంది మేడం, రమణ గారు అని చెప్పి, తనికెళ్ళ భరణి వీళ్ళ వీళ్ళ ప్రోత్సాహంతో చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో పెద్ద ఫంక్షన్ జరిగింది, అది ఎవ్రీ ఇయర్ పాల్గొంటాము. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రైజ్ కొట్టుకొని వస్తూ ఉంటాము. నాతో పాటు నెల్లూరు కార్టూనిస్టులు కూడా చాలా మంచిగా రామ్ శేష్ గారు, పివిఎస్ గారు, రామ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ, దొరశ్రీ గారు, వీళ్ళందరూ ప్రైజులు ఉన్నాయి. ఎవరు ప్రైజ్ వచ్చినా మాది అని ఫీల్ అవుతాం, అంత యూనిటీ ఉంది మేడం. మీరంటే ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా సార్ ఇంతవరకు? ప్రాజెక్ట్స్ అంటే మేడం, నేను ఒక యూట్యూబ్ ఛానల్లో కథలు, నీతి కథల కోసంగా తెలుగు రామ్ శేష్ వాళ్ళ బ్రదర్ స్టోరీ హంట్ అని ఒక ఛానల్ పెట్టి దాంట్లో చిన్న పిల్లల కోసం చాలా మంచి మేడం తెలుగు కథలు, తెలుగు చిన్న పిల్లలకి చందమామ కథలు మేడం, అందమైన చందమామ అంటే అందము, ఆ కథలు ఇంకా బాగుంటాయి. అలాంటి కథలు చేస్తే దాంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చాను మేడం, డబ్బింగ్. కొన్ని పాత్రలు మాట్లాడడం నాకు చాలా ఇది అనిపించింది మేడం. నేను బలవంతంగా దాంట్లో లాగబడినట్టు అయిపోయాను, అంటే నేనే దాంట్లో మింగిల్ అయిపోయాను. ఆ పాత్ర కర్కశంగా డైలాగులు చెప్పాలన్నా వాటి పాత్రలోకి వెళ్ళి చెప్పడం తమాషగా అనిపించింది. కార్టూన్ రంగం నుంచి దాని పక్కకి వెళ్ళాను. అవును మేడం, అది వచ్చి పాతాళ భైరవి దాంట్లో పద్మనాభం వేసినట్టు వేసాను మేడం. బాగా చేశాను. ఓ గురువా అంట మాట్లాడుతూ బాగా చేశాను మేడం, ఇమిటేట్ చేయగలిగాను. అదొక ఆనందం మేడం, అదొక ఆనందం సార్. చాలా సంతోషం సార్ మీతో ఈ కొద్ది సమయంలో. ఈ కార్టూన్ రంగం అనేది అసలు మాకు పరిచయం లేని రంగం. ఒక సగటు మనిషికి కార్టూన్ అయితే చూస్తాము, చదువుతాము, ఆనందిస్తాం, కానీ బిహైండ్ ది బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంటుంది అని చెప్పేది మీ మాటల్లోనే మాకు ఇంతగా తెలిసింది. చాలా సంతోషం సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. నేను కూడా చాలా ఆనందించాను మేడం. మంచి మంచి విషయాలు, నాలో ఉన్న విషయాల్ని చాలా వరకు బయట చెప్పగలిగాను, ప్రపంచానికి తెలియగలుగుతుంది. మీ ద్వారా అలా తెలియడం నాకు హ్యాపీ మేడం. థ్యాంక్ యూ మేడం.